హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీఏ అబ్బాయి భార్గవ్ రేపటి కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆల్ ద బెస్ట్. సో, ఇక్కడి నుంచైతే మీరు ఎంసీఏ నుంచి కెరియర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. చాలామందికి డౌట్స్ ఏంటంటే ఎంసీఏ జాయిన్ అయ్యాం. కానీ జాబ్స్ ఉంటాయా అని. సో, కోడింగ్ రాదంటే ఎలా నేర్చుకోవాలి? ఫ్రెషర్స్‌కి జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్, డాట్ నెట్‌లో ఏది బెస్ట్ ఆప్షన్? ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా చూస్ చేసుకోవాలి? ఈ వీడియోలో అన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఎంసీఏ మీద కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఎంసీఏ స్టూడెంట్స్కి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఇక్కడ మెటీరియల్స్, మోడల్ పేపర్స్, ప్రాజెక్ట్స్ డిస్కషన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎంసీఏ మీద జాబ్స్ ఉంటాయా అంటే ఉంటాయి బ్రో. మోస్ట్లీ కంపెనీస్ కూడా బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి స్టూడెంట్సే ప్రిఫర్ ఇస్తాయి. అండ్ అలానే బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ బీసీఏ వాళ్ళని కూడా ప్రిఫరెన్స్ ఇస్తాయి. బట్ అంటే మనకి ఒక కెరీర్ గ్రోత్ అంటే గ్రోత్ బాగుండాలంటే ఎంసీఏ అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే. అంటే చిన్న చిన్న రోల్స్ మీరు డిగ్రీ మీద వెళ్తే మాత్రం బీఎస్సీ, బీసీఏ మీద అయితే రోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఎంసీఏ మీద అయితే మీకు ప్రొఫెషనల్గా కొంచెం హైయర్ రోల్స్ అయితే ఉంటాయి. ఎంసీఏ స్టూడెంట్స్‌కి ఎలాంటి కంపెనీస్‌లో జాబ్స్ రావచ్చంటే, స్టార్టప్స్‌లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంఎన్‌సీస్‌లో కూడా ఉంటాయి గైస్. బట్ స్టార్టప్స్‌లో అయితే చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. ఎంసీఏలో కోడింగ్ మాత్రమే నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి అనేది ఒక ఇల్యూజన్ ఉంది. కానీ ఇక్కడ అదర్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. యూఐ యూఎక్స్ డిజైనర్, ఐటీ సపోర్ట్ ఇంజినియర్, డేటా అనలిస్ట్. ఇప్పుడు ఫ్రెషర్స్‌కి డెవలప్‌మెంట్ సైడ్ అయితే చాలా ఛాన్స్ ఉంటుంది గైస్. చాలా బెటర్ ఆప్షన్ ఇది. ఓకే. సో, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అయితే బెటర్ ఆప్షన్. సో, ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. ప్రెజెంట్ కంపెనీస్ కూడా ఫుల్ స్టాక్ చేసిన వాళ్ళకి హై ఛాన్సెస్ ఇస్తున్నారు. టైమ్ ఆఫ్ సిట్యుయేషన్ మీరు బ్యాక్ ఎండ్ టాస్క్ ఫ్రంట్ ఎండ్ టాస్క్‌ని హ్యాండిల్ చేసేలాగా ఉంటుంది ఇక్కడ. ఓకే. ఫ్రంట్ ఎండ్‌లో యూజర్ ఇంటరాక్షన్, లేఅవుట్స్, ఫార్మ్స్, బటన్స్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటని. సో, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా టెక్స్ట్ గాని, సో డిజైనింగ్ గాని, సో ఏ లేఅవుట్ ఎక్కడ రావాలి, సెక్షన్‌గా, డివిజన్‌గా, సో ఇవన్నీ ఏందంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఓకే. అండ్ బ్యాక్ ఎండ్‌లో ఏందంటే సర్వర్, డేటాబేస్, లాజిక్స్ ఇలా ఉంటాయి. సో, బ్యాక్ ఎండ్‌లో లాజిక్స్ ఉంటాయి. సో, లాజిక్‌ని ఫాలో అవుతూ ఉంటాయి. అండ్ డేటాబేస్ మన డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే. ఇంకా అండ్ ఇక్కడేందంటే ఇక్కడ బ్యాక్ ఎండ్ అంటే మోస్ట్‌లీ ఫ్రంట్ ఎండ్ కంటే బ్యాక్ ఎండ్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో, ఫ్రంట్ ఎండ్ అంటే ఇప్పుడు ఏఐ కూడా చేసేస్తుంది. బట్ ఫ్రంట్ ఎండ్ మీరు కంప్లీట్‌గా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే మీ ఏ రోల్ అయినా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఓన్లీ ఏఐ మీదైతే డిపెండ్ కాకూడదు. ఎందుకంటే ఏఐ అనేది అంటే ఇప్పుడు చాట్‌జీపీటీ గానీ, గ్రాక్ గానీ ఏదైనా సరే కంప్లీట్‌గా అప్లికేషన్ అనేది డెవలప్ చేయలేదు. సో, ఇక్కడ కొన్ని టెస్ట్ కేసెస్ అనేవి ఫెయిల్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు కంప్లీట్‌గా నేర్చుకున్న తర్వాతే ఏఐని యూజ్ చేయాలి. సో, ఇక్కడ ఏఐ కొన్ని మిస్టేక్స్ చేస్తుంది. వాటిని మీరు సాల్వ్ చేసేలాగా మీరు స్కిల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ ఏఐ కూడా ప్రెజెంట్ జనరేషన్‌లో అంటే కరెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏఐ కూడా మీరు నేర్చుకోవాలి. ఏఐతో పాటు కంప్లీట్‌గా మీరు కోర్ స్కిల్ అనేది ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి. ఇక్కడ మనకి ఫుల్ స్టాక్ టైప్స్ ఉన్నాయి గైస్. జావా ఫుల్ స్టాక్ అని, పైథాన్ ఫుల్ స్టాక్ అని, మన్ స్టాక్, మీన్ స్టాక్, డాట్ నెట్ ఫుల్ స్టాక్ ఉన్నాయి. సో, బ్రో కోడింగ్ కాదంటే నాన్ కోడింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి ఫ్రెషర్స్‌కి కోడింగ్ మస్ట్ ఉంటుంది. ఒక మేజర్ కన్‌ఫ్యూజన్ జావా, పైథాన్, మర్న్, డాట్ నెట్‌లో ఏది చూస్ చేయాలి? మోస్ట్‌లీ కాలేజెస్‌లో కూడా జావా గురించి, పైథాన్ గురించి, సి ప్లస్ ప్లస్ గురించి అవేర్‌నెస్ ఇస్తారు. అవే లైఫ్ అంటారు. కానీ మన్ కూడా బెస్ట్ ఆప్షనే గైస్. కొన్ని కాలేజెస్‌లో అవేర్‌నెస్ ఇవ్వరు ఎవరు. డాట్ నెట్ గురించి అయితే అస్సలు అవేర్‌నెస్ ఉండదు. కొన్ని కాలేజెస్ అసలు డాట్ నెట్ అంటే ఎవరు తెలీదు చాలా మందికి. సో, డాట్ నెట్ కూడా ఇప్పుడు డెవలప్‌మెంట్‌లో డాట్ నెట్ ఫుల్ స్టాక్ కూడా ప్రెజెంట్ డెవలప్‌మెంట్‌లో డిమాండ్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు లాంగ్వేజ్ ఎలా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ జావా ఆర్ డాట్ నెట్. సో, ఇక్కడ బిగ్ కంపెనీస్‌కి బెస్ట్ ఏందంటే జావా. అండ్ స్టేబుల్ జాబ్స్ ఉంటాయి జావా మీద, డాట్ నెట్ మీద. అండ్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్, సెక్యూరిటీ ఆల్రెడీ జావా నాలెడ్జ్ ఉంటే కంటిన్యూ చేయండి. జావాలో మళ్ళీ ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోండి. అడ్వాన్స్ జావా కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇవి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇవన్నీ అయ్యాక బ్యాక్ అండ్ సర్వర్ లాజిక్స్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ నేర్చుకుంటే మాత్రం మీకు అంటే ఇంకా రిస్క్ ఉండదు. ఓకే. ఇంకా సెకండ్ పైథాన్ ఈజీ టు లెర్న్, స్టార్టప్స్‌కి బెస్ట్. అండ్ ఏఎంఎల్ ప్రాజెక్ట్స్ చేస్తే మీకు అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు పైథాన్ ఒకటే నేర్చుకుంటే సరిపోదు. అంటే ఓన్లీ కోర్ లాంగ్వేజ్ ఒకటే సరిపోదు. ఓన్లీ జావా నేర్చుకుంటేనే సరిపోదు. జావాతో పాటు ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోవాలి.
పైథాన్‌తో పాటు ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోవాలి. మీరు పైథాన్ బ్యాక్ ఎండ్ సైడ్ వెళ్ళాలంటే డిజాంగో ఫ్రేమ్‌వర్క్స్ గానీ, లేదంటే ఫ్లాస్క్ ఫ్రేమ్‌వర్క్ గానీ నేర్చుకోవాలి. అండ్ అలానే ఏపీఐస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలో నేర్చుకోవాలి. డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇవన్నీ పైథాన్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటది. డేటా అనలిటిక్స్‌లో, డేటా సైన్స్‌లో అండ్ ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో, నేర్చుకుంటే మీకు జాబ్ రావడానికి చాలా ఈజీ ఉంటుంది గైస్. లేదంటే జాబ్స్ రావు. అండ్ మర్న్ ఆన్ మీన్ అయితే ఫాస్ట్ వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఉంటుంది. స్టార్టప్స్‌లో కూడా చాలా యూజ్‌ఫుల్. సో, కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నా గైస్ మీకు. ముందు సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ అయితే అర్థం చేసుకోండి. రెజ్యూమ్‌లో 2-3 లాంగ్వేజెస్ పెట్టకండి. కంప్లీట్‌గా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు. అండ్ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? ప్రోగ్రామింగ్ అంటే స్టెప్ బై స్టెప్ లాజికల్ థింకింగ్. చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రోగ్రామింగ్ అంటే చాలా కష్టమని. గైస్, ప్రోగ్రామింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో, కంప్యూటర్‌తో మనం మాట్లాడాలంటే స్పెషల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో, మన వర్క్ కంప్యూటర్‌తో చేయించాలంటే కోడింగ్ వస్తేనే అర్థమవుతుంది. ఓకే. ఎగ్జాక్ట్‌గా ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ రావాలంటే లాజికల్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, లాజికల్ థింకింగ్ ఇంపార్టెంట్ అండ్ డైలీ ప్రాక్టీస్ కన్సిస్టెంట్‌గా 2-3 అవర్స్ చేయాలి. చాట్‌జీపీటీని యూజ్ చేయకండి. ఓకే. మీకు ప్రాబ్లమ్ అర్థం కాకపోతే చాట్‌జీపీటీని ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని, అంతేగాని కోడింగ్ రాయమని చెప్పొద్దు. ఓకే. సెకండ్, మనకి కోడింగ్ డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, కోడ్‌చెఫ్, కోడ్‌ఫోర్సెస్, కోడింగ్ నింజాస్, హ్యాకర్ ర్యాత్, గిగ్స్ ఫర్ గిగ్స్. వీటిల్లో కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్. సో, ప్రాబ్లమ్స్ ఈ కంపెనీస్ ఏంటంటే ఎంఎన్‌సీ కంపెనీస్ అన్నీ ప్రాబ్లమ్స్ ఇస్తాయి. వాటిని సాల్వ్ చేస్తే మనకి కోడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా. డీఎస్ఏ, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్. డీఎస్ఏ నేర్చుకుంటే లాంగ్వేజ్ ఏదైనా సరే సేమ్ లాజికే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా. మోస్ట్‌లీ అన్ని కంపెనీస్ డీఎస్ఏ వచ్చిన వాళ్ళనే ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే డీఎస్ఏ అంటే మన రాసే కోడింగ్, అంటే ఇప్పుడు మనం రాస్తాం కదా కోడింగ్. మనం రాసే కోడింగ్ అనేది స్మూత్ పర్ఫార్మెన్స్, టైమ్ కాంప్లెక్సిటీ, మెమరీ మేనేజ్మెంట్. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉండాలంటే డీఎస్ఏ నేర్చుకుంటేనే ఇవన్నీ మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, డీఎస్ఏ కూడా చాలా ఇంపార్టెంట్. రోబస్ట్ వేగా కాకుండా డీఎస్ఏలో ఇంప్లిమెంట్ చేస్తే చాలా బెటర్. సో, ప్రాక్టీస్‌కి కొన్ని టిప్స్ చెప్తాను. ప్రాబ్లమ్‌ని ఫస్ట్ కంప్లీట్‌గా అర్థం చేసుకోండి. సో, ప్రాబ్లమ్స్ కూడా జనరల్‌గా ఉంటాయి. సో, లైక్ జనరల్ ప్రాబ్లమ్స్, లాజికల్ థింగ్. సో, ఇవి ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకుంటే మీరు సొల్యూషన్ ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ ప్రోగ్రామింగ్ మొత్తం మ్యాథమెటికల్‌లోనే ఉంటుంది గైస్. మ్యాథమెటికల్‌గా మనం ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తాం సేమ్ అలానే ఉంటుంది. ఎర్రర్స్ వస్తే అర్థం చేసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా. అలానే కాపీ పేస్ట్ చేసి చాట్‌జీపీటీలో పేస్ట్ చేసేసి మీరు కోడింగ్‌ని నేర్చుకోకుండా, అంటే లైక్ మొత్తం చాట్‌జీపీటీతోనే చేయించకండి. ఓకే. సో, ఎర్రర్స్ వస్తే ఎందుకు ఎర్రర్ వచ్చింది అది అర్థం చేసుకోండి. సో, డీబగ్గింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. డీబగ్గింగ్ అలవాటు చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అయితే ఫాలో అవ్వండి. డైలీ కన్సిస్టెంట్‌గా 2-3 అవర్స్ అయితే కోడింగ్‌కి ప్రాక్టీస్ చేయండి. ఓకే. సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, గైస్, ఎంసీఏ స్టూడెంట్స్‌కి జాబ్స్ ఉంటాయి. బట్ కోడింగ్ అండ్ లాజికల్ థింకింగ్ కూడా ప్రాక్టీస్ మస్ట్ అండ్ షుడ్. కన్సిస్టెంట్‌గా ఉండాలి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. మన ఎంసీఏ వాళ్ళు అంటే మంచి ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే లింక్డ్ఇన్, గిట్‌హబ్, పర్సనల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అని ఇంకా చాలా ఉన్నాయి. సర్టిఫికేషన్స్ ఎలా చేయాలి ఇవన్నీ గురించి కూడా నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. ఓకే. ప్రోగ్రామింగ్ బేసిక్స్, డీఎస్ఏ, ఫుల్ స్టాక్, ఏఐఎంఎల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి ఫర్ డిస్కషన్. మెటీరియల్స్ అండ్ మోడల్ పేపర్స్ కూడా ఎక్స్‌చేంజ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్‌లో ఏపీ, తెలంగాణ 2 స్టేట్స్ వాళ్ళు ఉంటారు. అండ్ అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక ఎంసీఏ కమ్యూనిటీ అనుకోండి. ఓకే. పాస్ అవుట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అండ్ ఏవైనా ఎంసీఏ పైన ఆపర్చునిటీస్ వచ్చినా మనం ఎంసీఏ గ్రూప్‌లో కూడా షేర్ చేసుకోవచ్చు. రిమెంబర్ గైస్, డైలీ ప్రాక్టీస్, ఫోకస్, పేషెన్స్ అనేది కీ టు సక్సెస్. ఐ థింక్ మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియోని చూసినందుకు చాలా థాంక్స్ ఫర్ వాచింగ్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.